అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉట్టి తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ఒక క్రేజ్ లెక్క పెరిగింది. ఆ క్రేజ్ పెరగటంలో చాలామందికి తెలియని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది. అసలు క్రికెట్ సమస్య గురించి మేము స్కూల్ ఉన్నప్పుడు మా నాయన అప్పుడు 1969లో టెస్ట్ మ్యాచ్ ఉండే ఇండియా న్యూజిలాండ్ది హైదరాబాద్లో. అయితే మేము అప్పుడు స్కూల్కి వెళ్ళి మా నాయన తీసుకుపోయి మ్యాచ్ చూపించాడు. ఆ మ్యాచ్ చూసిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ అనేది క్రికెట్లో పెరిగింది అప్పటి నుంచి. ఇక దాని తర్వాత ఆడే అవకాశాలు దొరికినాయి. కాలేజ్లో, స్కూళ్ళల్లో, లీగులల్లో, హెచ్సిఏలో కూడా ఆడినాం. ఆ ఉన్న ప్యాషన్తో, ఆ ఉన్న ఇంట్రెస్ట్తో క్రికెట్ని డెవలప్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మా నాయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా హెచ్సిఏకి 10 రూపాయలు లేనప్పుడు కూడా, నేను అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నా, ₹1 కూడా లేకుండే, ఒక స్పాన్సర్ వచ్చి ఇమ్మంటే కూడా ఎవరు ముంగట రాలే. అప్పుడు మా నాయన ఆదేశాల ప్రకారంగా మా తమ్ముడు కూడా కంపెనీ తరఫు నుంచి రిజల్యూషన్ పాస్ చేసి దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఆ టైంలో స్టేడియం దగ్గర రూపాయి లేనప్పుడు అది ఇప్పించిన తర్వాత స్టేడియం కట్టే అవకాశం పెరిగింది. దానికి కూడా మా నాయన శివలాల్ యాదవ్ మేము పోయి ఆడ గ్రౌండ్ మీద కూర్చొని చూస్తే ఒక రాయి ఉండే. ఆ రాయి కాడకెళ్ళి ఇప్పుడు ఒక పెద్ద మాన్యుమెంట్ చేసి రెడీ పెట్టినామాడ. ఆ రెడీ పెట్టినందుకు పోయిన అధికారులు, పోయిన రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే, యాంటీ కరప్షన్ బ్యూరోలో నన్ను ఆడ మేము డబ్బులు ఇచ్చి స్టేడియం కట్టిన తర్వాత మేమంటే ₹10 దాంట్లోకి వెళ్ళి సంపాదించమని ఒక తప్పుడు కేసు ఫ్యాబ్రికేట్ చేసి ఇది చేసి ఇట్లుంది వాళ్ళు ఇచ్చిన కనకరం. దాని తర్వాత రకరకాలుగా ఇంటర్వ్యూ తీసుకుర్రు. ఆ ఈడియోలు పిలిచి దగ్గర 8-10 గంటలు కూర్చోబెట్టారు. దాంట్లో సమస్యనే లేదు, కానీ వాళ్ళు చేసేసారు. సరే, వాళ్ళు ఏమన్నా అడిగితే మేము డ్యూటీ చేస్తున్నాం సార్, మాకు దాని తప్ప ఇంకేం తెలియదు అన్నారు. సరే, ఓకే అని తీసుకున్నాము. దానికి ఏ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ గాలను చేస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా కుటుంబానికి చేసే ఏ లెవెల్లో ఇబ్బంది పెట్టాలను అనే ఒక ప్రోగ్రాం వేసారు. దానికి కూడా మేము మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో, ఎందుకంటే మా మనసు క్లీన్ ఉన్నది, మాకు ఎవరితోని ₹10 సంపాదించుకునే అసలు ఆశ లేదు, నేను సంపాదించుకోము, మా నాయన ఇచ్చిన ఆశీర్వాదమే చాలు మాకు. అందుకోసం ఆయన పేరు మీద ఉన్న పెద్దపల్లె కాదు, యావత్ తెలంగాణలో ఒకవేళ మోక దొరికితే అన్ని జాగాలలో కూడా క్రికెట్ పెట్టే అవకాశం ఉంది. టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. మాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ప్రెసిడెంట్గా ఉంటే 11 ఏళ్ళు, మా తమ్ముడు 2 ఏళ్ళు ఉన్నాడు. మా నాయన పేరు మీద కూడా ఫౌండేషన్లో అన్ని జిల్లాలకి వెళ్ళి అందరినీ టీమ్స్ తీసుకొచ్చి ప్రాక్టీస్ మ్యాచ్లు చేసినాం, టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఫైనల్స్ అయినంటే, రకరకాలుగా టెలికాస్ట్ అయింది, రకరకాలుగా ప్లేయర్స్ అందరు బయటకు వచ్చారు. నేను టెక్నికల్ కమిటీ మెంబర్ గవాస్కర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు బీసీసీఐలో పనిచేసేటప్పుడు, ఇవాళ దాకా బీసీసీఐలో ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీ కండక్ట్ కాకపోతే వరల్డ్ కప్ వచ్చే ముచ్చట లేకుండే. ఆ టైంలో మా నాన్నగారు, ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారితో పర్సనల్గా మాట్లాడి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. 4 డేస్ లోపల ఒకవేళ మీరు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కమిట్మెంట్ గిట్ట అప్రూవల్ లేకపోతే మేము ఛాంపియన్స్ ట్రోఫీ షిఫ్ట్ చేసి శ్రీలంక, పాకిస్తాన్ పంపిస్తాము, మీకు వచ్చే 2011 వరల్డ్ కప్ ఆపర్చునిటీ దొరకది అని. అంటే ఇదొక స్టెప్పింగ్ స్టోన్ ఉండే ఛాంపియన్స్ ట్రోఫీ కండక్ట్ చేయడానికి. 3 రోజులలో అప్లికేషన్ తీసుకుపోయి బీసీసీఐ తరఫు నుంచి తీసుకుపోయి పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆశీర్వాదంతో మా నాయన ఇచ్చిన రిక్వెస్ట్ని వాళ్ళు అప్రూవ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ఫుల్గా 2006 నుంచి కండక్ట్ చేసిన తర్వాత అది సూపర్ సక్సెస్ అయిన తర్వాతనే ఐపీఎల్ పుట్టింది. అంటే మేము ఐపీఎల్ పుట్టిని కూడా ఒక కారణం, ఛాంపియన్స్ ట్రోఫీ అయిన తర్వాతనే ఐపీఎల్ సృష్టించింది. దాని తర్వాతనే 8 టీంలు క్రియేట్ చేసినాం బీసీసీఐలో. వాళ్ళు చేసిన తర్వాత ఇవాళ ఆ రోజు ఒక్కొక్క టీంకు 2 నుంచి 300 కోట్ల రూపాయల ఉన్న ఆ టైంలో టీము ఇవాళ దాని వాల్యుయేషన్ చూసుకుంటే 12 నుంచి 15 వేల కోట్ల రూపాయలు వర్త్ ఒక టీం అయిపోయింది. $1 బిలియన్ టర్న్ ఓవర్ అయిపోయింది. ఐపీఎల్ అంటే ఇట్స్ వరల్డ్స్ బెస్ట్ టోర్నమెంట్. ఎందుకైందంటే ఇదంతా మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు చేసిన కృషి. ఆ టైంలో అప్పుడు పెద్దలు శరద్ పవార్ గారు, లలిత్ మోడీ గారు, వాళ్ళు కన్సర్న్ పీపుల్ ఉండే ఐపీఎల్లో. నేను కూడా ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్గా ఉండింటే ఆ టైంలో. ఇవాళ అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత కూడా మేము బీసీసీఐకి, హెచ్సిఏకి ఎల్లకాలం రుణపడి ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని మేము దాన్ని పెద్దపల్లె కాదు,
యావత్ తెలంగాణలో కూడా సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని మేము పెట్టుకుంటున్నాము. ఈ టోర్నమెంట్ని మా నాయన పేరు మీద ప్రత్యేకంగా జనాలకు, ఎందుకంటే అప్పుడే మా గవాస్కర్ అన్నింటే రూరల్ టాలెంట్ని సరిగ్గా ట్యాప్ చేస్తలేము. ఆ టాలెంట్ని ఇట్లా సరిగ్గా ట్యాప్ చేసుకుంటే ఇప్పుడున్న టీంలో కూడా ఇటువంటి దగ్గర 10 ఇండియన్ టీంలు కావాలి అని ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్పిండు. ఆయనంత పెద్ద ప్లేయర్ వరల్డ్ ఇప్పటిదాకా పుట్టలే. నాకు ఆయనతో పర్సనల్ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన ఆడిన రోజులు గిట్ట గుర్తు చేసుకుంటే ఆయనంత పెద్ద క్రికెటర్ ఇప్పటిదాకా వరల్డ్ ఎవడు పుట్టలేని నా దృష్టిలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.